హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే కలర్ పేపర్స్తో మనము ఒక వాల్ డెకరేటివ్ ఐటెంని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. కలర్ పేపర్ని 5x5 ఇంచెస్లో మనమైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ పేపర్స్ని సేమ్ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. 5 కానీ 6 కానీ కలర్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 అంటించేసుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధంగా. మనకి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక డెకరేటివ్ ఐటెం లాగా అయితే మనకి రెడీ అయిపోతుంది. ఒక డిజైన్ అనేది ఇట్లా మనం అంటించేసి అన్నీ పెట్టుకుంటే మనకు ఒక డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి బర్త్డేస్ టైంలో వాల్ని డెకరేట్ చేయడానికి అయితే ఇది చాలా చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బర్త్డేస్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లప్పుడు మనము వీటన్నిటిని వాల్ని డెకరేట్ చేయాలంటే టైం సరిపోదు. అలాంటప్పుడు ఇలాంటి డెకరేటివ్ అయితే బెస్ట్ అనుకోవచ్చు. మిడిల్లో కూడా మనము అంటించుకోవడానికి సర్కిల్ లాగా కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డిజైన్ని ఈ సర్కిల్స్ని అయితే ఒక వూలెన్కి అటాచ్ చేసుకుంటే మనకి వాల్ డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం సర్కిల్స్ని అంటించేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం ఒక సర్కిల్, పైన ఒక సర్కిల్ మనము ఆ వూలెన్ మిడిల్లో ఉంచేసి, సో మనం ప్రిపేర్ చేసుకున్న డిజైన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనము ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం ఒక కలర్ పేపర్ని అంటించేసుకొని దాని మీద థ్రెడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డిజైన్ ఉంటుంది కదా, దాన్ని అయితే అంటించేసుకోవడమే. ఇలా 1 by 1 అన్నీ అంటించేసుకుంటే మనకి ఒక వాల్ డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా మనము బర్త్డేస్ టైంలో కానీ ఏదన్నా ఫంక్షన్ టైంలో కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవే కాదండి, మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తో కూడా నేను హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా ప్రిపేర్ చేశాను. ఫెస్టివల్స్ టైంలో మనం యూస్ చేసే ఐటమ్స్ని కూడా నేను ప్రిపేర్ చేశాను. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఇంట్లోనే నేనైతే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి. అవి యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫైనల్గా అయితే 1 by 1 అయితే మనం అంటించేసుకుంటూ వెళ్తే మనకైతే వాల్ డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా నేనైతే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. స్టెప్ వైజ్గా 3, 2, 1 అలా స్టెప్స్ వైజ్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదైతే వాల్కి అంటిస్తే చూడటానికైతే లుక్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ అయితే అట్లా ఉంది. మనం గోడకు అంటించేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కనిపించదు కాబట్టి అట్లా నేను అంటించేసాను. సో ఫైనల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నేను స్టెప్స్ వైజ్గా ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. నేను 3 పెట్టాను. మీరు పెద్దగా కావాలనుకుంటే 4, 3, 2 స్టెప్స్ వైజ్గా కూడా పెట్టేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.